హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇలా ఉప్మా రవ్వతో ఇంట్లోనే టేస్టీగా బ్రేక్‌ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో, దానికోసం ముందుగా ఇలా గోధుమ రవ్వను తీసుకోండి. దాన్ని ఇలా మనం గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టి సన్నని మంట మీద వేయించుకోవాలండి. అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. మంచి అరోమా వచ్చేంత వరకు ఉంచి తర్వాత దాన్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పల్లీలు వేయించుకోవాలండి. ఇక్కడ మనం ఏ ప్రొసీజర్ అయినా సన్నని మంట మీద చేస్తేనే చాలా టేస్ట్ వస్తుందండి ఉప్మా. మనం త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. పల్లీలు కూడా అంత లోపల వేగవు. సో, టేస్టీ ఉండదు. సో, ఇప్పుడు పల్లీలు కూడా పక్కకు తీసుకొని దాంట్లో ఉల్లిగడ్డని కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. సో, అందులోనే కొంచెం జీలకర్ర, మీరు కరివేపాకు వేసుకుంటే వేసుకోండి. జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. సో, అందులోనే కొంచెం ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకుందైతే అంత స్మెల్ అంత టేస్టీ రాదండి. సో, మనం అప్పటికప్పుడు దంచి వేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. మేము కారం ఎక్కువ తినము. సో, ఇలా ఎండుమిర్చి వేసుకుంటున్నాము. సో, ఇందులోనే మన టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. సో, ఇలా సాల్ట్ వేసుకోగానే ఉల్లిగడ్డలు తొందరగా వేగుతాయండి. సో, ఇప్పుడు మనం దీంట్లో వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలండి. ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే టైంలో మనం ఇందాక వేయించుకొని పక్కన ఉంచిన ఉప్మాని తీసుకొని కలుపుతూ వేసుకోవాలి. సో, ఇలా వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసుకోండి. సో, ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుతూ ఉండండి. ఇంతేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. దాంట్లో మనం పక్కకు వేయించుకొని పెట్టుకున్న పల్లీలను వేసుకొని కలుపుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చలికాలంలో వేడివేడిగా తినాలి అనుకునే బ్రేక్‌ఫాస్ట్ ఏమైనా ఉంటే ఇది వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.